ఈరోజు మనము ఫ్లవర్ గురించి చూద్దాం. ఫ్లవర్ అండ్ ఫ్లవర్ పాట్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఫ్లవర్. సో పుష్పం. So flower is a modified and condensed shoot useful for reproduction. Modified leaves are present on this definitely growing shoot. So పుష్పము ప్రత్యుత్పత్తికి తోడ్పడే మార్పు చెందిన కుదించబడ్డ ప్రకాండము. నిశ్చితంగా పెరిగే ఈ ప్రకాండం మీద రూపాంతరం చెందిన పత్రాలు ఏర్పడతాయి. ప్రముఖ శాస్త్రవేత్తలైన లిన్నియస్, గాస్పర్డ్ బాహిన్, గోదే, డి కండోల్ మొదలైన వారు పుష్పాన్ని మార్పు చెందిన కాండంగా వర్ణించారు. ఫేమస్ సైంటిస్ట్ లైక్ లిన్నియస్, గాస్పర్డ్ బాహిన్, గోదే, డి కండోల్ described flower as a modified stem గా వర్ణించారు. సో ఈ పుష్పం యొక్క నిర్మాణంలో మనము పుష్పాసనము ఈ టర్మ్ గురించి మనము చూడాలి. పుష్పాసనము లేదా టోరస్. సామాన్యంగా ఆవృత బీజ పుష్పంలో పుష్ప వృంతం యొక్క అగ్రభాగాన్ని ఏమంటాము? పుష్పాసనము లేదా టోరస్గా చెప్పుకుంటాము. సో మనం పాయింటర్ తీసుకుందాము. Color also can you select? టోరస్ పుష్పాసనం. దీంట్లో చూసినట్లయితే ఇన్ యాంజియోస్పర్మిక్ ఫ్లవర్ ద ఎపికల్ పార్ట్ ఆఫ్ పెడసెల్ ఈస్ కాల్డ్ thalamus or torus, and this thalamus the nodes and internodes are condensed and at each node modified leaves are present. సో ఈ పుష్పాసనం పైన కనుపులు, కనుపు మధ్యమాలు కుదించబడి ప్రతి కనుపు దగ్గర రూపాంతరము చెంది వలయాలుగా అమరిన పత్రాలు ఉంటాయి. వీటిని పుష్పపత్రాలు అని అంటారు. ఏంటి పుష్పపత్రాలను మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఏమని చెప్పారు? ఇది పుష్పం అనేది రూపాంతరం చెందిన కాండము. కాండం పైన ఏముంటాయి? కనుపులు మరియు కనుపు మధ్యమాలను మనం గమనించవచ్చు. సో ఈ విధంగా కాండం పైన కనుపులు, కనుపు మధ్యమాలు. ఇది పుష్పం యొక్క భాగము మార్పు చెందిన కాండ భాగంగానే చెప్పుకుంటున్నాము. కాండం పైన ఏముంటాయి? కనుపులు, కనుపు మధ్యమాలు ఉంటాయి. కనుపుల వద్ద ఏం ఏర్పడతాయి? పత్రాలు ఏర్పడతాయి. ఈ పత్రాలు ఏర్పడిన భాగంలో మనము పుష్పంలో ఏర్పడిన భాగాలను ఏమంటాం? పుష్పపత్రాలు అంటాము. కాండం పైన ఏర్పడిన భాగాన్ని మనం పత్రాలుగా చెప్పుకుంటున్నాం. సో ఈ కాండం అనేది కుదించబడిన భాగం. ఈ కాండాన్ని మనం ఇంకా చిన్నదిగా వేసామనుకోండి, కాండం కుదించబడిన భాగం. సో దీంట్లో ఓన్లీ 4 వలయాల్లో ఉన్న, అంటే మొదటి వలయంలో ఒక కనుపు, 2, 3, 4 కనుపుల వద్ద ఈ విధంగా ఉన్న 4 కనుపులు మాత్రమే కనబడతాయి. దీంట్లో సాధారణంగా మొక్కల్లో ఏమేర్పడుతుంది? కనుపుల దగ్గర మనము పత్రాలు ఏర్పడతాయి. ఇవి మనము పత్ర భాగాలుగా చెప్పుకుంటున్నాము. కానీ పుష్పంలో ఏంటి? ఈ కాండం కుదించబడిన భాగము. ఈ కుదించిన భాగంలో మొదటి కనుపు వద్ద ఏమేర్పడతాయి? రక్షక పత్రాలు ఏర్పడతాయి. సో ఈ రక్షక పత్రాలు రెండవ వలయంలో ఏమేర్పడతాయి? మనకు ఆకర్షణ పత్రాలు. దీన్ని మనం కరోల్లాగా చెప్పుకుంటున్నాము. ఈ రక్షక పత్రాలు క్యాలిక్స్ అండ్ కరోల్లా. మూడవ వలయంలో ఏర్పడతాయి? కేసరాలు ఏర్పడతాయి. ఇక 4వ వలయంలో చూసినట్లయితే ఏంటి? మనకు అండకోశముగా ఏర్పడతాయి. ఈ ఫ్లవర్ అంటే ఏంటి? రక్షక, ఆకర్షణ, కేసరాలు. ఈ 4 వలయాల్లో మొదటి వలయంలో, వెలుపలి వలయంలో రక్షక, రెండవది ఆకర్షణ, మూడవది కేసరావళి, తర్వాత చివరిది అండకోశం.
ఈ విధంగా ఏర్పడిన ఈ భాగాలు మనము చూసినట్లయితే ఈ వీటిని మనము పుష్పపత్రాలుగా చెప్పుకుంటున్నాము. పుష్పం యొక్క భాగంలో పుష్పపత్రాలు ఏర్పడతాయి. మరి ఇది పుష్పాసనము టోరస్ అంటే ఏమనుకున్నాము? పుష్పం యొక్క వృంతం ఉంటుంది కదా, వృంతం యొక్క చివరి భాగాన్ని ఏమనుకుంటున్నాము? టోరస్. ఈ టోరస్ పైన ఏ విధంగా ఉంటాయి? మొదటి వలయంలో రక్షక, తర్వాత ఆకర్షణ, తర్వాత కేసరాలు, తర్వాత అండకోశము ఈ విధంగా అమరి ఉంటాయి. సో పుష్పంలో పుష్పపత్రాలు, పుష్పంలో ఏర్పడిన మొదటి వలయంలో రక్షక, తర్వాత రెండవ వలయంలో ఆకర్షణ పత్రాలు ఏర్పడతాయి. సో ఈ విధంగా పుష్పపత్రాలుగా చెప్పుకుంటున్నాం. సో ఇది మనము ఇన్ ద టిపికల్ ఫ్లవర్ దేర్ ఆర్ ద 4 sets of floral leaves. They are the calyx, corolla, androecium and gynoecium. గైనీషియంని పిస్టిల్గా చెప్పుకుంటాము. సో దీంట్లో మనము ఇప్పుడు అంటే ఒక నమూనా పుష్పంలో 4 రకాల పుష్పపత్రాలు ఉంటాయని చెప్పుకున్నాం. అవి రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశంగా చెప్పుకోవచ్చు. మొదటి 2 వలయాల్లోని పుష్పపత్రాలను అంటే రక్షణ, ఆకర్షణ పత్రాలను మొదటి వలయంలో ఉన్న రక్షక పత్రాలు, రెండవ వలయంలో ఏముంటాయి? ఆకర్షణ పత్రాలను మనం ఏమని చెప్పుకుంటాము? అనావశ్యకంగాలు అంటారు. ఎందుకంటే ఇవి రిప్రొడక్షన్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ అవ్వవు, కానీ ఇవి ప్రత్యక్షంగా కాకపోయినా కానీ ఇవి ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. కాబట్టి దీన్ని అనావశ్యకంగాలు అంటే ఆవశ్యకంగాలు డైరెక్ట్గా పాల్గొనవు, ఇండైరెక్ట్గా పాల్గొంటాయి. పరాగ సంపర్కం కోసం ఆకర్షణ పత్రాలు ఆకర్షణీయంగా ఉండడం, సో కీటకాలను ఆకర్షించడం, ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి. వీటిని అనావశ్యకంగాలుగా చెప్పుకుంటారు. సో క్యాలిక్స్, ద ఫస్ట్ అండ్ సెకండ్ వోల్స్ నేమ్లీ క్యాలిక్స్ అండ్ కరోల్లా are called non-essential organs. So both calyx and corolla are also together known as the perianth. The third and fourth whorls, namely androecium, gynoecium, are called essential organs because they are meant for reproduction. సో దీంట్లో మనము చూసినట్లయితే రక్షక పత్రాలను, ఆకర్షణ పత్రాలను ఏమని చెప్పుకున్నాము? ఇక్కడ అనావశ్యకంగాలు, నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్. సో కేసరావళి, అండకోశం డైరెక్ట్గా ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి కాబట్టి దీన్ని ఏమంటాము? ఆవశ్యకంగాలు, ఎసెన్షియల్ ఆర్గాన్స్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఈ ఫ్లవర్ యొక్క నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే ఈ ఫ్లవర్ పుష్పం యొక్క వృంతం యొక్క చివరి భాగాన్ని ఏమనుకున్నాం? పుష్పాసనం. దీన్ని టోర్స్ అని చెప్పుకున్నాము. సో ఈ భాగాన్ని రక్షక పత్రాలు అని చెప్పుకుంటున్నాము. ఈ భాగం ఏంటి? ఆకర్షణ పత్రాలు అని చెప్పుకుంటున్నాం. సో ఈ భాగాలు కేసరాలు. కేసరం యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే ఇది పొడవుగా ఈ కాడ వంటి భాగాన్ని మనము కేసర దండం, దీన్ని ఫిలమెంట్గా చెప్పుకుంటున్నాం. ఈ భాగాన్ని మనం యాంథర్గా చెప్పుకుంటున్నాం. ఈ రెండింటిని కలిపి మనము స్టేమెంట్స్గా చెప్పుకున్నాం, కేసరావళిగా చెప్పుకుంటాం. యాంథర్ అండ్ ఫిలమెంట్ ఈ రెండింటిని కలిపి ఏమంటారు? స్టేమెంట్స్ లేదా కేసరావళిగా చెప్పుకుంటారు. అదేవిధంగా ఈ మధ్యలో ఉన్న ఇది 4వ వలయంలో ఉన్న భాగము అండకోశము. అండకోశంలో ఏముంటాయి? ఈ ఉబ్బిన భాగాన్ని ఏమంటాం మనము? అండాశము. ఈ భాగాన్ని అంతా అండాశయంగా చెప్పుకుంటాం, ఓవరీగా అంటాము. ఈ పొడవైన కాడ భాగాన్ని ఏమంటారు? స్టైల్. తర్వాత చివరి భాగాన్ని స్టిగ్మాగా చెప్పుకుంటారు. ఈ విధంగా స్టిగ్మా భాగంలో మనము ఈ స్టిగ్మా, స్టైల్, ఓవరీ, అండాశయము, కీలము, కీలాగ్రము ఈ 3 భాగాలను కలిపి ఏమంటారు? అండకోశంగా చెప్పుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ భాగాలను గమనించవచ్చు. సో మొదటి వలయము, సో రెండవ వలయంలో ఏముంటాయి? ఆకర్షణ పత్రావళి, మూడవ వలయంలో కేసరాలు ఉంటాయి, తర్వాత 4వ వలయంలో ఏముంటుంది? అండకోశంగా చెప్పుకుంటాం. ఇది పుష్పం యొక్క ఒక నమూనా పుష్పం యొక్క నిర్మాణంగా చెప్పుకోవచ్చు. సో పుష్పం యొక్క వృంతం చివరి భాగాన్ని నేను పుష్పాసనము, టోరస్గా చెప్పుకోవచ్చు. టోరస్ రిసెప్టికల్గా కూడా చెప్పచ్చు. సో నెక్స్ట్ రక్షక పత్రావళి అండ్ ఆకర్షణ పత్రావళి మనం చూసినట్లయితే ఈ ఫ్లవర్ యొక్క నిర్మాణంలో క్యాలిక్స్ ఈ భాగాన్ని ఏమంటాం మనము? క్యాలిక్స్ రక్షక పత్రావళిగా చెప్పుకుంటాము. ఈ రక్షక పత్రావళిలో మనం చూసినట్లయితే పాలిసెఫలస్, అసంయుక్త రక్షక పత్రావళి మరియు సంయుక్త రక్షక పత్రావళి. అంటే
రక్షక పత్రాలు సంయుక్తం చెంది ఉంటే దాన్ని రక్షక పత్రావళి అని అంటారు. రక్షక పత్రాలు అసంయుక్తంగా ఉంటే దాన్ని మనము సంయుక్తం చెందితే సంయుక్త రక్షక పత్రాలు, విడివిడిగా ఉన్నాయనుకోండి అసంయుక్త రక్షక పత్రావళిగా చెప్పుకోవచ్చు. పాలిసెఫలస్, గ్యామోసెఫలస్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆకర్షణ పత్రాలు నిర్మాణం చూసినట్లయితే ఈ భాగాన్ని ఏమంటాం మనం ఆకర్షణ పత్రాలు. ఇవి 2వ వలయంలో ఉంటాయి పుష్పాసనం పైన. సో వీటిలో కూడా సంయుక్తం చెంది ఉంటే పాలిసెఫలస్, అసంయుక్తంగా ఉంటే పాలిసెఫలస్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంయుక్తం చెంది ఉంటే గామోసెఫలస్ కరోల్లాగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫ్లవర్ యొక్క నిర్మాణాన్ని చూడవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా మనం కొన్ని టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో ఇది మొక్క పైన ఇది మనకు ఒక ఫ్లవర్, ఇది అక్షము. ఇక్కడ మనం ఒక పుచ్చం వంటి నిర్మాణం కూడా చూస్తున్నాం. ఈ భాగం పుచ్చం. దీంట్లో మెయిన్గా యాంటీరియర్ సైడ్ అండ్ పోస్టీరియర్ సైడ్ అనే విషయాన్ని మనము గమనించాలి. పుష్పం యొక్క పూర్వాంత భాగము మరియు పరాంత భాగము చూసినట్లయితే మనం ఒక మొక్క యొక్క నిర్మాణంలో మనం ఇక్కడ ఒక ఫ్లవర్ యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే ఇది పుష్పము. దీంట్లో ఈ విధంగా పుచ్చం ఉంది అనుకోండి, ఇది ఫ్లవర్ పార్ట్. దీంట్లో ఈ అక్షము, ఇది పుచ్చము, ఇది పుష్పం యొక్క వృంతము, దీని యొక్క పుష్పభాగం. పూర్వాంత భాగం అంటే ఏంటి? పుష్పము అనేది పుష్పంలో ఉన్న భాగాలు పుచ్చం వైపు ఏవైతే ఉంటాయంటే ఈ పార్ట్. సో పెన్ కలర్ డిఫరెంట్ తీసుకుందాం. పెన్ కలర్ సో ఇక్కడ పుష్పం యొక్క ఈ భాగాలు ఈ భాగాలన్నిటి ఇటు పుచ్చం వైపు ఉన్నాయి కాబట్టి దీన్ని పూర్వాంత భాగము అంటాము. ఏమంటాము? పూర్వాంత భాగం. ద సైడ్ ప్రెజెంట్ టువర్డ్స్ ద బ్రాక్ట్ ఈస్ కాల్డ్ యాంటీరియర్ సైడ్. సో దీన్ని మనము పూర్వాంత భాగం, యాంటీరియర్ సైడ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి పరాంత భాగం అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇది అక్షం. ఈ అక్షానికి వైపు ఉన్న ఈ ఫ్లవర్ యొక్క ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ భాగము మనము నెక్స్ట్ ఇంకో పాయింటర్ యొక్క కలర్ చూసుకున్నట్లయితే మనకు ఈజీగా పెన్ యొక్క కలర్ని మనం చూడొచ్చు. సో నెక్స్ట్ గ్రీన్ కలర్ చూద్దాం. సో ఈ భాగంలో ఈ పార్ట్ ఎటువైపు ఉంది? అక్షం వైపు. ఈ మొక్క యొక్క అక్షం వైపు అమరు ఉన్న భాగాలను మనం ఏమంటామంటే పరాంత భాగం, పోస్టీరియర్ సైడ్. ద సైడ్ ప్రెజెంట్ టువర్డ్స్ ద మదర్ యాక్సిస్, దట్ ఈస్ ద మెయిన్ యాక్సిస్ బియరింగ్ ద ఫ్లవర్ ఈస్ కాల్డ్ పోస్టీరియర్ సైడ్. పరాంత భాగంగా చెప్పుకుంటాము. సో ఫ్లవర్ హ్యాస్ 2 sides, that is the anterior side and posterior side. So this is the main important. పూర్వాంత భాగము, పరాంత భాగము అంటే మనము ఫ్లోరల్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఈ భాగాలు పుష్పంలో పూర్వాంత భాగాలు ఏ విధంగా ఉన్నాయి, పరాంత భాగాలు ఏ విధంగా మరి ఉన్నాయి అనే విషయాన్ని మనము గమనించవచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ టర్మినాలజీ బ్రాక్టియేట్, పుచ్చ సహితము అంటే ఏంటి? పుచ్చరహితం అంటే ఏంటో మనము చూద్దాం. పుష్పానికి పుచ్చం ఉంటే, ఇక్కడ పుచ్చం చూస్తున్నాం కదా, పుచ్చం ఉంటే దాన్ని ఏమంటాం? పుచ్చ సహితము అంటాము. లేకపోతే పుష్పానికి పుచ్చం లేకపోతే ఏమంటాం? పుచ్చరహితంగా చెప్పుకుంటాము. సో పుష్పానికి ఫ్లవర్ విత్ బ్రాక్ట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్రాక్టియేట్ and the flower without bracts is called the abractiate. సో పుచ్చ సహితము, పుచ్చరహితము. మనము పుష్ప సమీకరణంలో బిఆర్ అండ్ ఈబిఆర్ అని ఎలా రాస్తాము దానికి ఇండికేషన్గా సంకేతంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ ద బ్రాక్టియోలేట్, లఘు పుష్ప పుచ్చ సహితము. లఘు పుష్ప పుచ్చ సహితము మనం చూసినట్లయితే ఇది
ఈ లఘుపుష్పపుచ్చం ఏంటి అసలు? లఘుపుష్పపుచ్చము అంటే ఏమిటి అనేది మనం చూసినట్లయితే పుష్పం యొక్క వృంతం మీద ఉండే చిన్న పత్రాల వంటి నిర్మాణాలు. ఇప్పుడు మన మీద ఒక ఫ్లవర్ ఉందనుకోండి. దీనిపైన ఒక చిన్న పత్రం వంటి నిర్మాణాలు ఉన్నాయనుకోండి ఈ పుష్ప వృంతం పైన. ఇదేమో అక్షము యొక్క వృంతం పుష్పం స్టార్ట్ అయిన దగ్గర పుచ్చం ఇక్కడ పోచల వంటి నిర్మాణాలు. ఇక్కడేంటి వృంతం పైన పోచల వంటి పత్రం వంటి నిర్మాణాలు ఉంటే దీన్ని ఏమంటారు? లఘు పుష్ప పుచ్చముగా చెప్పుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రాక్టియోల్స్ లఘు పుష్పపుచ్చాలను ఏమంటాము? బ్రాక్టియోల్స్ అంటారు. ఒకవేళ లఘు పుష్పపుచ్చాలతో ఉన్న పుష్పాన్ని బ్రాక్టియోలేట్ పుష్పంగా చెప్పుకుంటారు. ఏమంటారు? బ్రాక్టియోలేట్ ఫ్లవర్. దిస్ ఈజ్ ద బ్రాక్టియోలేట్ ఫ్లవర్ అంటారు. ఇక్కడ ఏంటి? వీటిని బ్రాక్టియోల్స్. వీటిని ఏమంటారు? బ్రాక్టియోల్స్. ఒకవేళ అది ఉంటే బ్రాక్టియోలేట్ లఘు పుష్పపుచ్చము, లఘు పుచ్చాలు. వీటిని ఏమంటారు? లఘు పుచ్చాలు. ఒకవేళ ఫ్లవర్ కలిగి ఉంటే లఘు పుష్పపుచ్చ సహితముగా చెప్పుకుంటారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. సో ఫ్లవర్ bracteoles are small leaf-like structures present on the pedicel. The flower with bracteoles is described as bracteolate, and when the bracteoles are absent, the flower is called bracteolate. So పుచ్చాలు లేవనుకోండి, లఘు పుచ్చాలు. ఏవి? లఘు పుచ్చాలు లేకపోతే బ్రాక్టియోలేట్గా చెప్పుకుంటాం. సో ఈ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనము ఈ బ్రాక్ట్స్కేమో బిఆర్ఎన్ అని మనం పుష్ప సమీకరణంలో చూసినట్లయితే, అదే బ్రాక్టియోలేట్లు చూసినట్లయితే ఏంటి? బిఆర్ఎల్. బ్రాక్టియోల్స్ బిఆర్ఎల్. ఈ బిఆర్ఎల్, ఈ బిఆర్ఎల్. ఇక్కడ బిఆర్, ఒకవేళ ఈ బిఆర్. మరి ఇక్కడ మనం చూద్దాం. ఈ బిఆర్. సో బ్రాక్టియేట్స్ బిఆర్ అని రాస్తాము. ఏ బ్రాక్టియేట్కి ఈ బిఆర్, ఒక బ్రాక్టియోలేట్కు బిఆర్ఎల్, ఒకవేళ లేకపోతే ఈ బిఆర్ఎల్గా మనం పుష్ప సమీకరణంలో చూడొచ్చు. సో ఇది మనం మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పెడసెల్లేట్. వృంత సహిత పుష్పము, వృంతరహిత పుష్పము. పుష్పానికి వృంతం ఉంటే వృంత సహిత పుష్పం అంటాము, లేకపోతే వృంతరహిత పుష్పం. అంటే ఇవన్నీ మనకి ఎక్కడొస్తాయి? ప్లాంట్ టాక్సానమీలో వాటి యొక్క మనము వాటి యొక్క లక్షణాలను మనము గమనించినట్లయితే, పుష్ప లక్షణాలు, శాఖీయ లక్షణాలను గమనించినప్పుడు అక్కడ అన్నీ మనము ఈ లక్షణాలను జస్ట్ టర్మినాలజీని ఉపయోగించి రాస్తామన్నట్టు. ఈ ఫ్లవర్ ఈజ్ ద బ్రాక్టియోలేట్. సో ఈ విధంగా పుష్పపుచ్చ సహితము, లఘు పుష్పపుచ్చ రహితము అని ఇలా మనం మెన్షన్ చేస్తామన్నట్టు. నెక్స్ట్, సో వృంత సహిత పుష్పము, వృంతరహిత పుష్పంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద కంప్లీట్ ఫ్లవర్. సంపూర్ణ పుష్పము. పుష్పంలో రక్షక, ఆకర్షణ, కేసరావళి. ఏంటి? రక్షక, తర్వాత ఆకర్షణ, కేసరావళి, అండకోశం. ఈ 4 ఒక పుష్పంలో ఉంటే దట్ ఈస్ ద కంప్లీట్ ఫ్లవర్. సంపూర్ణ పుష్పంగా చెప్పుకుంటాము. ఏ ఫ్లవర్ రిప్రజెంటెడ్ బై ద 2 పెరియాన్ సిరీస్, దట్ ఈస్ క్యాలెక్స్ అండ్ కరోలా, ద ఆండ్రిషియం అండ్ ద గైనీషియం is called కంప్లీట్ ఫ్లవర్. కంప్లీట్ ఫ్లవర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లో ఇంకో విషయాన్ని కూడా గమనించవచ్చు. ఏంటి? ఒక ఫ్లవర్ అంటే ఫ్లవర్లో చూసినట్లయితే బైసెక్షువల్ అండ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. ఫ్లవర్ విత్ బోత్ ఆండ్రిషియం అండ్ గైనీషియం is called bisexual. విత్ వన్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ యూనిసెక్షువల్. అంటే ఒక పుష్పంలో ఏంటి? కేసరవాలి, అండకోశం 2 ఉంటే దాన్ని ద్విలింగక పుష్పము అంటాము. లేదా దీంట్లో ఏదైనా ఒకటి మాత్రమే ఉంటే దాన్ని పుష్పాన్ని ఏమంటాము? ఏకలింగ పుష్పంగా చెప్పుకుంటాం. ఈ విధంగా ఏకలింగ పుష్పంలో మళ్ళీ
కేసరవల్లి మాత్రమే ఉంటే పురుష పుష్పం అని అంటాము, స్టామినేట్ ఫ్లవర్ అంటాము. ఒకవేళ అండకోశం మాత్రమే కలిగి ఉంటే దాన్ని స్త్రీ పుష్పం అని పిస్టలేట్ ఫ్లవర్గా చెప్పుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ ఈ ఫ్లవర్ యొక్క నిర్మాణంలో మనము మళ్ళొక్కసారి మైండ్ చూసినట్లయితే ఇక్కడ అక్షం ఉంది, ఇది పుచ్చము, ఇది లఘుపుచ్చాలు, వృంతం పైన లఘుపుచ్చాలు ఉన్నాయి. తర్వాత ఇదేంటి రక్షక పత్రాలు గ్రీన్ కలర్లో ఉంది. సో ఇక్కడ వాయిలెట్ కలర్లో ఉంది ఆకర్షణ పత్రాలు. సో కేసరాల అండకోశం పుష్పం యొక్క లోపల ఉన్నాయి. మనకి ఇక్కడ మెయిన్గా పూర్వాంత భాగాలు పరాంత భాగాలు అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ పుష్పం యొక్క పుచ్చం సైడ్ ఉన్న భాగాన్ని మనం పుష్పచిత్రంలో ఎలా వేస్తాము అనేది ఇక్కడ చూసినట్లయితే, ఇది పుష్పచిత్రం ఒక ఎగ్జాంపుల్గా చూసినట్లయితే పుచ్చం ఉన్న భాగాన్ని మనం ఇక్కడ పుచ్చ భాగాన్ని, ఇది పుచ్చం యొక్క నిర్మాణంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎక్కడైతే పుష్పం యొక్క భాగాలు, ఈ భాగాలు ఉంటాయి కదా, ఈ పుష్పం యొక్క భాగాలు పుచ్చం వైపు ఉంటే, అంటే పుచ్చం వైపు ఉన్న భాగాలను ఏమంటాము పూర్వాంత భాగాలు అంటే ఈ భాగాలన్నీ ఎటువైపు వచ్చినాయి, ఈ భాగంలో రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలు ఎట్లా మరి ఉంటాయి, ఏ విధంగా మరి ఉంటాయి అనేది దీన్ని మనము పూర్వాంత భాగంగా చెప్పుకుంటాం. ఏమంటాము, పూర్వాంత భాగంగా చెప్పుకుంటాం. మరి పరాంత భాగం అంటే ఏంటి, ఇది అక్షం, పుష్పం యొక్క అక్షం. పుష్పం యొక్క భాగంలో ఇటువైపు ఉన్న భాగాన్ని ఏమంటే పరాంత భాగం అంట. పరాంత భాగంలో ఉన్న ఈ పుష్ప భాగాలను ఎటువైపు వేస్తారు, ఈ భాగంలో, ఇదంతా ఇటు సైడ్, ఇది ఇండికేట్, ఇది మనం ఇలా డయాగ్రామ్లో చూసిన దీన్ని ఏమంటారు, ఇది పరాంత భాగం వైపు. పరాంత భాగం వైపు ఏ విధంగా రక్షక పత్రాలు ఇటు పరాంత భాగం వైపు ఒకటి ఉంది చూడండి, ఈ విధంగా ఆకర్షణ పత్రాలు ఇట్లా రెండో ఉన్నాయి. ఇలా ఉంటే దీన్ని ఏమంటాం పరాంత భాగం వైపు. ఈ భాగాలు అంటే ఇటువైపు ఉన్న భాగాలన్నీ పరాంత భాగాలు. సో పరాంత భాగాలు. సో ఇటువైపు ఉన్న భాగాలని పూర్వాంత భాగాలుగా చెప్పుకుంటాం. పూర్వాంత భాగం పరాంత భాగంగా మనం ఈ విధంగా డివైడ్ చేయవచ్చు. సో పూర్వాంత భాగం పరాంత భాగం నిర్మాణాల్లో మనము పుష్పం యొక్క చిత్రంలో మనం ఇలా చూడవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఈ లఘుపుచ్చాలు బ్రాక్టియోల్స్. ఈ బ్రాక్టియోల్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి, లఘుపుచ్చాలు ఇటువైపు, ఇదేమో పుష్పపుచ్చానికి సంబంధిస్తే ఇది లఘుపుచ్చానికి సంబంధించింది. లఘుపుచ్చానికి ఈ విధంగా వేస్తారు. మరి రక్షక పత్రాలు పుష్పచిత్రంలో ఎలా వేస్తారు, ఇవి రక్షక పత్రాలు. రక్షక పత్రాలు చూసినట్లయితే ఇవి మనం ఇట్లా లైనింగ్స్లో ఉన్నాయి చూడండి, ఈ వలయాన్ని మనము ఏమంటాము రక్షక పత్రాల వలయంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఆకర్షణ పత్రాలు చూసినట్లయితే ఈ భాగం బ్లాక్లో ఉన్న భాగాన్ని మనము ఆకర్షణ పత్రాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కేసరాలు, పుష్పం లోపల కేసరాలు ఉంటాయి కదా. సో పుష్పాసనం పైన ఎన్ని వలయాలు ఉంటాయి, 4 వలయాలు. వెలుపలి వలయంలోది ఇది మనము రక్షక పత్రాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటి ఆకర్షణ పత్రాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ వలయంని మనము ఈ వలయంలో ఉన్నది ఏంటి కేసరాలు. ఇక మధ్యలో ఉన్నది ఏంటిది అండకోశానికి సంబంధించింది. సో మనం ఇలా చూసుకోవచ్చు. పరాంత భాగము రక్షక పత్రాలు, తర్వాత ఈ భాగం ఏంటి మనము ఆకర్షణ పత్రాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత బ్రాక్టియోల్ లఘుపుచ్చము, ఈ భాగం ఏమనుకున్నాము లఘుపుచ్చంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇది పరాంత భాగం. సో పుష్పం అంటే మనం ఇది చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంటే ఈ పుష్పము అక్షం పైన ఉన్న భాగంలో మనం చిత్రం రూపంలో పుష్ప చిత్రంలో ఏ విధంగా వేస్తామనే దానికి ఇది బెస్ట్గా చూడొచ్చు అన్నట్టు. నెక్స్ట్ లింగ వ్యాపనము. పుష్పాలలో లింగత్వాన్ని బట్టి లింగ వ్యాపనము 3 రకాలుగా ఉంటుంది. ఆ లింగ వ్యాపనం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో సెక్స్ distribution of plants. So based on the sexuality of flowers, sex distribution is of 3 types. 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు. మొదటిది విలింగాశ్రయ స్థితి, monoecious condition. When male and female flowers are born on the same plant, the condition is called monoecious. సో ఏంటి మొనీసియస్ అంటే ఏంటి,
ద్విలింగాశ్రయ స్థితి అనగా ఏకలింగక పుష్పాలైన స్త్రీ పురుష పుష్పాలు ఒకే మొక్కపై ఉంటే ఆ స్థితిని ద్విలింగాశ్రయ స్థితి అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కోకస్ న్యూసిఫెరా, కొబ్బరి అంటాం కదా, అకాలిఫా దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డైసియస్ కండిషన్, ఏకలింగాశ్రయ స్థితి. It is the condition which male and female flowers are born on different plants. It is called the dioecious. ఏకలింగాశ్రయ స్థితి అంటే ఏంటి? ఏకలింగక పుష్పాలైన స్త్రీ పురుష పుష్పాలు వేరు వేరు మొక్కలపై ఏర్పడితే ఆ స్థితిని ఏమంటారు? ఏకలింగాశ్రయ స్థితి అని అంటారు. ఇది ఎగ్జాంపుల్గా మనము బరానస్ మరియు తాటి చెట్టు అంటాం కదా, వ్యాలిస్నేరియాలో గమనించవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ద బహులింగాశ్రయ స్థితి. ఇఫ్ యూనిసెక్షువల్ అండ్ బైసెక్షువల్ ఫ్లవర్స్ ఆర్ బర్న్ ఆన్ ద సేమ్ ప్లాంట్ ఇట్ ఈస్ కాల్డ్ పాలిగామస్ ఫ్లవర్. పాలిగామస్గా చెప్పుకోవచ్చు, బహులింగాశ్రయ స్థితిగా చెప్పుకోవచ్చు. ఉదాహరణ మ్యాంజిఫెరా, పాలిగోనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 3 types on the base and sex distribution of plants. సో పాలిగోనస్ అంటే ఏంటి? మనము చూసినట్లయితే ఏకలింగక ద్విలింగక పుష్పాలు రెండు ఒకే మొక్కపై ఏర్పడితే ఆ స్థితిని బహులింగాశ్రయ స్థితి అంటారు. సో ఉదాహరణ మాంజిఫెరా ఇండికా, పాలిగోనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిమెట్రీ ఆఫ్ ఫ్లవర్, పుష్ప సౌష్ఠవం. పుష్ప భాగాల అమరిక, సంఖ్య, నిర్మాణం అనుసరించి పుష్ప సౌష్ఠవం వివిధ రకాలుగా ఉంటుంది. సో అమరికను బట్టి ఎన్ని రకాల్లో మనము చూద్దాం. సో మనం చాలా రకాలు చూస్తాము. సో సిమెట్రీ ఆఫ్ ఫ్లవర్ చూసినట్లయితే డిపెండింగ్ ఆన్ ద arrangement of floral pods and the thalamus, the symmetry is of 3 types. That is the achakriyamu, అర్ధచక్రీయము, చక్రీయము. అసైక్లిక్ ఆర్ స్పైరల్, హెమిసైక్లిక్ అండ్ సైక్లిక్గా చెప్పుకోవచ్చు. సో వీటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. అసైక్లిక్ ఆర్ స్పైరల్. All the floral parts are arranged spirally and the thalamus. So thalamusలో మనం చూసినట్లయితే అచక్రీయంలో ఏ విధంగా అమరి ఉంటాయనేది మనము చూద్దాం. దీంట్లో పుష్ప భాగాలు పుష్పాసనం మీద సర్పిలాకారంగా అమరి ఉంటాయి. మనం పుష్పాసనం అని చెప్పుకున్నాం. పుష్పాసనం పైన ఏ విధంగా మొదటి వలయము, రెండవ వలయం, మూడవ వలయం చెప్పుకున్నాం. ఈ పుష్పాసనం పైన ఈ వలయంలో పుష్ప భాగాలు, ఫర్ ఎగ్జాంపుల్ రక్షక ఆకర్షణ పత్రాలు అనుకోండి. ఈ రక్షక ఆకర్షణ పత్రాలు ఏ విధంగా ఉంటాయి? సర్పిలంగా. అంటే ఏ విధంగా ఒక రక్షక పత్రం ఇక్కడ ఏర్పడితే నెక్స్ట్ రక్షక పత్రం ఈ విధంగా మనము ఈ విధంగా పుష్పం చుట్టూ ఈ విధంగా చూసినట్లయితే స్ప్రింగ్ ఏ విధంగా ఉంటుంది? మనం స్ప్రింగ్ ఆ విధంగా సర్పిలంగా పుష్ప అంటే ఒక వలయం, ఒక కరెక్ట్గా ఒక్క వలయంలోనే ఉండకుండా ఆ విధంగా ఏంటుంది? ఒక స్ప్రింగ్ లాగా ఇట్లా మనం ఒక కాండం చుట్టూ ఒక లైన్ గీస్తే ఈ విధంగా సర్పిలంగా వస్తాయన్నట్టు. ఆ విధంగా అమరి ఉంటే దాన్ని ఏమంటాము? సర్పిలంగా అమరికగా చెప్పుకోవచ్చు. సో పుష్ప భాగాలు అనేవి ఈ విధంగా ఆన్ ద బేస్డ్ అమరికను బట్టి అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్ పార్ట్స్ దే ఆర్ ద అచక్రీయము, సర్పిలము, అసైక్లిక్ ఆర్ స్పైరల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అర్ధచక్రీయము, దీన్ని హెమిసైక్లిక్గా చూద్దాం. దీనిలో పుష్పాసనం మీద పరిపత్ర భాగాలు వలయాలుగా అమరి ఉండి కేసరాలు, ఫలదళాలు మాత్రం సర్పిలంగా అమరి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ అనూనా, పాలియాల్దిగా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? దీంట్లో మొత్తము మనం పుష్పాసనం పిన్న ఎన్ని వలయాలు అనుకున్నామో 4 వలయాలు. 4 వలయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ పరిపత్రాలు, రక్షపత్రాలు ఏ విధంగా ఇవి వలయంగా అమరి ఉన్నాయనుకోండి, కరెక్ట్గా
ఒక లైన్ గీస్తే కరెక్ట్గా వరుసగా మనకు రక్షపత్రాలు ఆకర్షణ పత్రాలు ఏర్పడ్డాయి అనుకోండి. కానీ కేసరాలు అండకోశం ఏ విధంగా సర్పిలంగా అమరి ఉంటే దాన్ని హెమిసైక్లిక్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ చక్రీయం. చక్రీయం చూసినట్లయితే ఈ విధంగా వివిధ పుష్ప భాగాలు పుష్పాసనం మీద వలయంగా అమరి ఉంటాయి. ఇంకా ఇవి సర్పిలంగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? పుష్పాసనం మీద అమరి ఉన్న 4 వలయాల్లో ఏ విధంగా పుష్ప భాగాలు వలయంగా అమరి ఉంటాయి. సో ఈ విధంగా వలయంగా అమరి ఉంటాయి. సో దీన్ని ఏమంటాము? మనము చక్రీయంగా చెప్పుకుంటాం. దీన్నే మనము ఆల్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సర్కిల్ అండ్ ద thalamus. So example is the hibiscus and datura చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే పుష్ప భాగాల సంఖ్యను బట్టి పుష్పం యొక్క సౌష్ఠవాన్ని మనము చూడొచ్చు. సో ద నంబర్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ ఇన్ ఈచ్ హోల్ often leaving out and rhizome and gynoecium of a flower reference to its merosity. Accordingly, the merosity is of the following types. They are the 3 types: trimerous, tetramerous, pentamerous. ఏంటి దీంట్లో మనం చూసినట్లయితే పుష్పంలోని వివిధ వలయాలలో ఉండే పుష్ప భాగాల సంఖ్య, అంటే సాధారణంగా కేసరావళి అండకోశాలను మినహాయించి, అంటే వివిధ పుష్ప భాగాలను బట్టి పుష్ప సౌష్ఠవము కింది విధాలుగా ఉంటుంది. అదేంటి? త్రిభాగయుతము, చతుర్భాగయుతము, పంచభాగయుతం. ఏంటి త్రిభాగయుతము అండ్ చతుర్భాగయుతం, పంచభాగయుతం అని చూసినట్లయితే త్రిభాగయుతంలో ప్రతి వలయంలోని పుష్ప భాగాలు 3 కానీ 3 యొక్క గుణిజ సంఖ్యలో కానీ ఉంటాయని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రక్షక ఆకర్షణ పత్రాలు చూసినట్లయితే ఒక 3 పత్రాలైనా ఉండొచ్చు. 3 కానీ 3 యొక్క ఒక్కొక్క స్పీసీస్కి ఒక్కొక్క దాన్ని బట్టి పుష్ప భాగాల యొక్క అమరిక ఉంటుంది. ఇప్పుడు మనం మోనోకాటిలిడ్ అనే ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలకు సంబంధించిన పుష్పపత్రాలు ఏ విధంగా మరి ఉంటాయని మనం చూసినట్లయితే అవి త్రిభాగయుతమా, చతుర్భాగయుతమా, పంచభాగయుతం అనేది మనం చెప్పుకుంటాం. సో ట్రైమరస్ అంటే ఏంటి? 3 కానీ 3 యొక్క గుణిజ సంఖ్యలో కానీ పుష్ప భాగాలు అమరు ఉంటే దాన్ని త్రిభాగయుతం అంటాము. ఇన్ ఈచ్ హోల్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ 3 ఆర్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే 3 కానీ 3 యొక్క గుణిజ సంఖ్యలో 3 2 6, 3 3 9గా మనము ఇలా చెప్పుకోవచ్చు. అదేవిధంగా టెట్రామరస్ చతుర్భాగయుతం. ఇన్ ఈచ్ హోల్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ 4 ఆర్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ 4. ఇట్ ఈస్ కాల్డ్ ద టెట్రామరస్. ఎగ్జాంపుల్ ఇస్ ద బ్రాసికా. సో మనము త్రిభాగయుతానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లిల్లీ ఫ్లవర్ చెప్పుకోవచ్చు. అదే టెట్రామరస్ ఫ్లవర్ యొక్క భాగంలో చూసినట్లయితే మనము ఏంటి? సో 1 minute మనము ఎరేజ్ చేద్దాము. సో దీంట్లో పాయింటర్, ఎరేజర్ అంటే ఇక్కడ కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ టెట్రామరస్ ఫ్లవర్ గురించి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే టెట్రామరస్ చతుర్భాగయుతం. అంటే ఆ పుష్పంలోన పరిపత్ర భాగాలు ఏమైనా 4 కానీ 4 యొక్క గుణిజ సంఖ్యలో కానీ ఏర్పడితే దాన్ని చతుర్భాగయుత పుష్పంగా చెప్పుకుంటాం. అండ్ ఈచ్ హోల్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ 4 ఆర్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ 4. దిస్ ఇస్ ద కాల్ ద టెట్రామరస్ టైప్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ బ్రాసికా. అంటే ఆవ మొక్క ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ప్రతి వలయంలో పుష్ప భాగాలు 4 కానీ 4 యొక్క గుణిజ సంఖ్యలో కానీ ఏర్పడితే దాన్ని టెట్రామరస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పెంటామరస్ పంచభాగయుతము. ప్రతి వలయంలోని పుష్ప భాగాలు 5 కానీ 5 గుణిజ సంఖ్యలో కానీ ఉంటాయి. దీన్ని పెంటామరస్గా చెప్పుకోవచ్చు. ఇన్ ఈచ్ హోల్
the floral parts are 5 or in multiple of 5, it is called the pentamerous type. Best example is hibiscus. సో ప్రతి వలయంలో పుష్ప భాగాలు 5 కానీ 5 యొక్క గుంజ సంఖ్యలో కానీ ఉంటే దాన్ని పెంటామరస్గా చెప్పుకుంటాము. అయితే ట్రైమరస్ ఫ్లవర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ జనరల్ ఇన్ monocots, and tetramerous and pentamerous flowers are found in the dicots. అంటే త్రిభాగయుతం అనేది మనము సాధారణంగా ఏకదళ బీజ మొక్కల్లో చూస్తాము. చతుర్భాగయుతము మరియు పంచభాగయుతం అనేది ద్విదళ బీజ మొక్కల్లో గమనిస్తాం. నెక్స్ట్ ఈ యొక్క పుష్పం యొక్క సౌష్ఠవం అనేది దీంట్లో నిర్మాణాత్మక సౌష్ఠవాన్ని బట్టి పుష్పాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అదేంటంటే సౌష్ఠవయుత పుష్పము, యాక్టినోమార్ఫిక్ పుష్పము. అయితే దీంట్లో చూసినట్లయితే పుష్పాన్ని ఏ తలం నుంచైనా నిలువుగా 2 సమభాగాలుగా కోస్తే ఇటువంటి పుష్పాన్ని సౌష్ఠవయుత పుష్పంగా చెప్పుకుంటారు. ఎగ్జాంపుల్ ఇస్ హైబిస్కస్. ఏ ఫ్లవర్ ఈజ్ said to be actinomorphic when it can be divided into 2 exactly equal halves by any vertical section passing through the center. It is called the actinomorphic flower. So example is hibiscus చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ డయాగ్రామ్లో గమనించినట్లయితే ఈ ఫ్లవర్లో ఏ తలంలో అయినా మనము కట్ చేస్తే 2 సమభాగాలు ఏర్పడితే దాన్ని ఏమంటాం మనము, దీన్ని యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్గా చెప్పుకోవచ్చు. హైబిస్కస్ ఫ్లవర్ కూడా మనము యాక్టినోమార్ఫిక్ టైప్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జైగోమార్ఫిక్ టైప్ గమనించినట్లయితే దీంట్లో జైగోమార్ఫిక్లో ఈ పుష్పాన్ని ఏదో ఒక తలంలో నుంచి మాత్రమే మనము 2 సమభాగాలుగా కోయవచ్చు. సో ఇక్కడ ఫ్లవర్ చూసినట్లయితే ఇక్కడ మనము చిక్కుడు ఫ్లవర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. బఠానీ, ఫ్యాబేసి కుటుంబం మొక్కలు ఉన్న ప్యాపిలియోనేసిస్ టైప్ ఉన్న మనకు కరోల్లా ఉంటుంది కదా, దాంట్లో ఉన్న టైప్లో ఉన్న ఫ్లవర్లో ధ్వజపత్రము, బాహుపత్రాలు, ద్రోణిపత్రాలు ఉంటాయి. ధ్వజపత్రం పెద్దదిగా ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా ఈ ప్లేస్లో చేస్తేనే 2 సమభాగాలు వస్తాయి, లేకపోతే 2 సమభాగాలు రావు. దీన్ని ఏమంటాము, జైగోమార్ఫిక్. When a flower can be divided into 2 similar halves by 1 vertical section only, it is said to be a zygomorphic type. So best example is dahlicus and osmum flower also. Type is the zygomorphic type. మనము పాక్షిక సౌష్ఠవిత పుష్పంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ సౌష్ఠవ రహితం, అసిమెట్రిక్ ఫ్లవర్. Asymmetric flower, this flower cannot be cut into 2 equal halves in any plane. So it is called the asymmetric. ఏ తలంలో మనం నుంచి 2 సమభాగాలుగా కట్ చేసినా అవి ఏర్పడవు. సో దానికి నేను అసిమెట్రిక్ ఫ్లవర్గా చెప్పుకోవచ్చు. కెన్నా ఇండికా, మెట్ట తామరగా చెప్పుకోవచ్చు. సో ఇది సౌష్ఠవయుత పుష్పంలో మనము సౌష్ఠవయుత పుష్పం యొక్క నిర్మాణాన్ని చూసుకోవచ్చు. ఏ తలంలో కట్ చేసినా మనకు 2 సమభాగాలు వస్తాయి. ఇలా చేసినా, సో ఇలా చేసినా మనకు 2 సమభాగాలు వస్తాయి. ఇది పాక్షిక సౌష్ఠవిత. ఇక్కడ చూసినట్లయితే ఆకర్షణ పత్రం పెద్దదిగా ఉంది. సో ఈ తలంలో కట్ చేస్తేనే 2 సమభాగాలు వస్తాయి, లేకపోతే ఇంకా వేరే తలంలో కట్ చేస్తే రాదు. దానికి పాక్షిక సౌష్ఠవితగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం క్లాస్లో పుష్పాసనం మీద అండకోశం యొక్క స్థానాన్ని బట్టి రకాలను మనము చూద్దాము. సో నెక్స్ట్ క్లాస్లో మనము స్ట్రక్చరల్ సిమెట్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ గైనీషియం అండ్ థలామస్ అండ్ నెక్స్ట్ ఫ్లవర్ పార్ట్స్, అంటే పుష్పం యొక్క ఇంకా మిగతా టర్మినాలజీ, పుష్పంలో భాగాలు, పుష్పం యొక్క నిశిత వర్ణ, డీటెయిల్ స్ట్రక్చర్, పెరియాంత్ అండ్ అక్లామడస్, వీటి గురించి అంతా మనం డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనము యాస్టివేషన్ ఇవన్నీ చూడొచ్చు. సో ఇప్పటివరకు చదివిన టర్మినాలజీ అనేది మనకు టాక్సానమీలో చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ బేసిక్ టర్మినాలజీగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.
Thank you.